మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో నీరు పోసి అభిషేకం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి నీటి బిందెను తీసుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం హనుమంతుడు శివునిపై నీరు పోసి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు వర్షాకాలం మొదలయ్యి నెల 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా లేనందున మన కాటాల గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్కు మరియు శివ పంచాయతీ ఉన్నందున అందులో మా గ్రామ ప్రజలందరం కలిసి జలాభిషేకము చేయించడం జరిగింది. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రోజు ఈరోజు జలాభిషేకం చేయడము, రేపు ఆదివారం రోజు వనభోజనాలకు వెళ్ళడం కూడా నిర్వహించుకున్నాం. కాబట్టి అందరికీ ఈ పూజలు చేయడం వల్ల అందరికీ ఫలితం కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం జరిగింది. జై శ్రీ. రామపేట మండలంలోని కాట్యాల గ్రామంలో ఆంజనేయ స్వామి మరియు శివ పంచాయతన విగ్రహాలు ఉన్నందున శివునికి ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది. వర్షాకాలం మొదలై నేటికి 1 నెల 15 రోజులు దాదాపుగా అవుతుంది. అయినా కానీ పెద్ద వర్షాలు పడక భారీ వర్షాలు లేక రైతులు ఇబ్బందులతో పురాస పంటలు కానీ కావచ్చు, వరినాలు కూడా ఏటకొచ్చాయి, వేయకుండా వేసుడు అవుతుంది. అందుకని ఈ కార్తీలోనన్నా భారీ వర్షాలు పడి రైతులు సమృద్ధిగా చెరువు కుంటలు నిండుగా నిండి పంటలు వేయాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. పశుపక్షాతులు, ప్రజలు, రైతులు అన్ని వర్గాల వారికి కూడా మంచి వర్షాలు పడితే ఈ సంవత్సరము సంతోషంగా ఉంటారని కోరుకుంటూ పూజలు చేయడం. దీనికి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా సహకరించి అందరూ ఆ నీళ్లు పోయడానికి వచ్చినందుకు కూడా, అభిషేకానికి వచ్చినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ తర్వాత రేపు వనభోజనాలకు వెళ్ళడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.